जैसे ग्लास होता హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వచ్చాము గాయస్, నడుచుకుంటూ వెళ్తున్నాం గాయస్. మాకేమో రూట్లు తెలియదు, ఏం తెలియదు. ఇగో ముందు నుండి ఒక బస్సు వస్తుంది, అలాగే వెనకాల నుండి కూడా ఒక బస్సు వస్తే చాలా బాగుండేది. నంది మాకు దారి చూపిస్తుంది, మేమేమో తల తోక లేకుండా వెళ్తూ ఉన్నాం. ఒకసారి బస్సు చూడండి గాయస్, చాలా ఫుల్గా ఉంది. నీ అవ్వ బస్సు ఫుల్ దుమ్ము. ఇంట్లో నుంచి మేము ఎగ్జాక్ట్ 9 o'clockకి, నేనైతే 8 o'clockకి బయటకు వచ్చిన. ఇగో అప్పటి నుండి ఏదో ఒకటి అయితేనే ఉంది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది గాయస్. ఓ గాష్, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో మాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏం తెలియదు కానీ వచ్చేసాం మేము. మాకు కొంచెమన్నా లేదు, మైండ్ అనేది లేదు. ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొద్దాం అనేది కూడా లేదు మాకు. ఎందుకంటే మేమే వెళ్తాం, చూసి వస్తాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోయింది మాకు. 5.5 kilometers ఉంది, నడుద్దామని ఫిక్స్ అవుతున్నారు. ఇక్కడ ఎంత బువ్వ కొడుతుంది. చాలా పెద్ద ట్రాజెడీ. కూడా ముందుకు నడుస్తూ ఉంటే ఇగో ఈ అన్న ఆటో దొరికిందబ్బా, బతికిపోయినాం అనుకున్నాం. మేమైతే దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. వావ్, ఆఫ్టర్ లాంగ్ టైం, అది కూడా మేము మాత్రమే పోతున్నాం, వితౌట్ పేరెంట్స్, వితౌట్ ఎనీవన్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇగో ఇక్కడ ఈ బావిలో నీళ్లు తాగాలని చెప్పారు, బట్ మేము చూసేసి వచ్చేసాం. ఈ ప్లేస్ని చూడగానే మనసంతా ఏదైతే అలసిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. సో కోనేరులోకి వెళ్ళేసి వాళ్ళు ఇది చేస్తున్నారన్నమాట. అంటే మా అలసట మొత్తం ఆ కోనేరులో మా పాదాలు తడవగానే అలసట మొత్తం పోయి కొత్త ఎగ్జైటెడ్ ఎనర్జీ వచ్చేసినట్టు అనిపించింది. బాడీ మొత్తం ఎట్లా అంటే లైక్ వీఆర్ గాల్లో తేలుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది బయటికి రాగానే. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ శివుడి దగ్గర అయితే చాలా బాగుంది. వావ్ అనిపించింది మాకైతే. నేను కూడా పోయినా ఇక వీడియో షూటింగ్ కోసం. నాకు మంచిగా అనిపించింది, చాలా బాగుంది. వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నేను ఎంత వాటర్ పోసిన శివుడి వరకు రీచ్ అవ్వచ్చు. సో నర్వస్ అవుతుందా కదా అని చెప్పేసి, ఏరట్లేదని చెప్పేసి ఓం నమః శివాయ అనుకుంది. ఏం చేస్తాయి ఇక చెప్పండి, అంతే కదా మిగిలింది. లాస్ట్ చాలా బాగా కుదిరితే స్నానం చేసి దాన్ని కాబట్టి पानी रेड़ो मत देख लेने लग रहा. अच्छा पानी दे रहे ना, आ रहे जो రీసెంట్గా ఇక్కడ ఒక మెరాకిల్ జరిగిందంట. ఏంటంటే శివుడి ఆలయంలో నాగదేవత ఒక 1 month ఉందంట, కానీ ఎవ్వరికి ఏ హాని కలిగించలేదు. అసలు హైలైట్ కదా, ఏ హాని కలిగించకుండా అలా ఉండడం అంటే. మళ్ళీ రోజు పూజారులు పూజ చేసుకొని బయటకు వచ్చేసేవాళ్ళు. అమ్మవారు తెలుసా, అమ్మవారు అక్కడ చాలా ఫేమస్, స్వామి కూడా చాలా ఫేమస్. కాకపోతే మేము సరిగా అక్కడ వీడియో తీయలే, గర్భగుడి కదా ఎందుకు అని చెప్పేసి. ఆ లింగం ఏదైతే ఉందో శివుడి, అది స్వయంభూ లింగం అన్నమాట. సో చాలా చాలా కథలు ఉన్నాయి. ఇక్కడైతే రాత్రి దేవుడు కూడా నృత్యం చేస్తారు అని చెప్పేసి, అడవిని మొత్తం ఆయన కాపాడతారని చెప్పేసి. మా దర్శనం అయిపోయింది, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా చెప్పలేనంత. యాక్చువల్లీ తిందాం అనుకున్నాం, కానీ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకో 10 minutes తర్వాత పెడతారంట. సో ఆ 10 minutes ఏం చేద్దామని ఆలోచిస్తే వ్లాగింగ్ గుర్తొచ్చింది. సో అలా మేము ముందుకు వచ్చేసామన్నమాట. మాకు పని పాట ఏం లేదా అని అనుకోకండి, నిజంగా లేదు, అందుకే ఇది. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ
కోనేరు ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో మాకేం పని లేక ఇలా అడవి అడవి ఏరియా లాగా కనిపిస్తుంది. ఊరికే చూద్దామని వచ్చేసినాం అంతే. సో లెట్స్ సీ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే క్యాజువల్గా. ఇక్కడైతే రోడ్ ఉంది. మాకు ఏమన్నా వింతగా ఏమన్నా దొరుకుతుందేమో అని నేనైతే అదే ఉద్దేశంతో వచ్చిన. చూద్దాం ఏముంటుందో. లెట్స్ గో 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 గో. ఏముంది గైస్, ఒకప్పుడు మా తాత వాళ్ళంతా అన్ని దగ్గరికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది. భగవంతుని ఇది కంటే అంటే చూస్తున్నారు కదా, మేము కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీనెస్ కంటే వ్లాగింగ్ ఎక్కువైపోతుంది, ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. చూడ్డానికి ఏం లేదు అంటే నెట్వర్క్ లేదు, అడవి ఏరియా కాబట్టి. సో వీఆర్ లైక్ ఓన్లీ వ్లాగింగ్ హియర్. మా సిస్టర్ అంటుందేమో ఆడడానికి ఉందంట, ఆడదామని చెప్పేసి. ఏముందో తెలియదు. వీఆర్ జస్ట్ ఎక్కడ ఏముంది అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది. మేబీ మీకు కనిపించకపోవచ్చు. బ్యాక్ కెమెరా పెట్టినా కనిపించదు, చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. ఏదో ఆడుకోవడానికి ఉందన్నారు. ఎక్కడుంది? అటు సైడ్ ఏమో ఆడుకోవడానికి ఉందంట. జస్ట్ మేము అక్కడి వరకు వెళ్ళేసి వస్తాము. ఇక్కడైతే చాలా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత వచ్చాము. పీస్ఫుల్గా ఉంది. అందరు ఉంటే నిన్న వెళ్ళిన జాతర చాలా బాగుంది. కాకపోతే పీస్ లేకుండే, మనుషులు, దుమ్ము, పొగ, పొల్యూషను, వెహికల్స్. అవ్వా అక్కడ చిన్న కోతి పిల్ల ఉంది. యా యూ కెన్ సీ అక్కడ మీకు చిన్న చిన్న కోతులు ఏమైనా కనిపిస్తున్నాయేమో రోడ్ల మీద. ఇక్కడైతే బాగుంది. అండ్ మళ్ళీ ఏదైనా వ్లాగ్ చేస్తే మళ్ళీ వస్తాం ఆడుకోవడానికి. ఏమో చూస్తున్నాం, చూసిన తర్వాత మళ్ళీ వస్తాం. ఆడుకునే వంట మా చెల్లెలకు అప్పటి నుండి కనిపిస్తున్నాయి. నాకు తెలిసి వాళ్ళకి జారుడు వల్ల నచ్చింది అనుకుంటా. హాయ్ కోతి. ఓ భయపడుకుని నిన్నేం చెయ్యను, ఊకే షూటింగ్ చేస్తున్నా అంతే. ఓకే ఓకే తిను, హ్యావ్ యువర్ ఫుడ్, ఎంజాయ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యార్ లైక్ ఇట్స్ ఎ పార్క్. సో నేను ఫస్ట్ ఇది ఎక్కుతాను. జారుడు వల్ల ఇట్స్ ఆల్మోస్ట్ ఇయర్. సో హియర్ ఐ యామ్. చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కిన అండ్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు. ఎవరు తెచ్చుకోండి. ఇది మా ఇంకో కోతి. ఇప్పుడు జారుడు బల్ల ఎక్కుతుంది. కోతి నేను బర్రె లాంటి కోతిని. ఓ గాడ్. సో తను ఎక్కింది. ఇప్పుడు ఇలా మేము ఆడుకుంటూ వెళ్ళి ఇంకో సిస్టర్ ఎక్కబోతుంది. సో వీఆర్ జస్ట్ ఆన్ క్యాప్చరింగ్ ఆర్ మెమొరీస్, చిన్న చిన్నవి. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి ఫ్యామిలీలో ఎవరు కూడా మెమొరీస్ ఇవ్వలేదు. అదే మెమొరీస్ ఇవ్వలేదు, అందుకే ఏం కాదా, అందుకనే మా మెమొరీస్ని మేమే వెతుక్కుంటున్నాం. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టర్ పెళ్ళి చేసుకోండి అని. పెళ్ళి చేసుకుంటే ఏమొస్తుంది, టట్టడా అలా పడుద్ది మా చెల్లె. సో ఇప్పుడు ఎక్కుతుంది మా ఇంకో చెల్లె. 10 minutesని ఇలా వాడుకోవచ్చని నాకు ఈరోజు తెలిసింది. భయమైంది ఫ్రెండ్స్ ఒకటేసారి ఇన్ని సంవత్సరాల తర్వాత జారుడు వల్ల. సో యాక్చువల్లీ వీడియో షూట్ అయిపోయిన తర్వాత కూర్చోండి ఇద్దరు. వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఎవరో ఇద్దరు కూర్చోండి. నేను కూర్చుంటే ఎవరు లేవలేరు మీరు. సో దే ఆర్ ప్లేయింగ్ అన్నమాట. ఇట్స్ లైక్ వావ్. మేమే కాదు మాతో పాటు ఇంకా కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏవో ఇంకో కోతి పక్కకి డ్యాన్స్ చేస్తుంది. సో అలాగా నేను ఎక్కితే తను లేస్తుందా నాన్న? కూర్చో కూర్చో బేసే. ఫ్రెండ్స్ we are very 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 happy. మీరు కూర్చోగా నువ్వు లేకపోతే నేను కూడా లేకపోతే హెడ్ పడేజీ.
साड़ा बांध ले चुची ఇప్పుడు నన్ను లేపుతావా? నువ్వే లేపు లేదు ఫ్రెండ్స్, అయినా సరే ఓకే 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 యా. సో వాళ్ళిద్దరు వ్యక్తి ఒకదాని వ్యక్తి సమానం అయిపోయింది. ఇద్దరు అంత కష్టపడితే కంటే లేపలేకపోతున్నారు. చాలు చాలు ఇప్పుడు సరే పడదే బాయ్ పడదే అది చాలా అగ్రెసివ్గా చూస్తుంది ఫ్రెండ్స్. కోతి యా చల్ లగే బాయ్. After playing a little bit, we are going to గోశాల. సో లోపలికైతే అలో చేయరనుకుంటే లాక్ వేసి ఉందేమో. బట్ చిన్న చిన్న దూడలు క్యూట్ క్యూట్ మమ్మల్ని చూసుకుంటే కథ. ఓ మీ ఇంటికి ఎవరు రారా ఎప్పుడు? ఇక గుర్రమేరినాయా సార్ రేదా चलो चलो भाई चल ऐसे कैसे दिख హాయ్. बेकल मकल ले गेट दिया आपने तो नहीं लाड़ के राउंड शुरू में దా మీకు నన్ను నచ్చలేదా? అలా గోశాలలో ఆడుకున్న తర్వాత అడవిలో వచ్చేసాం. కొద్దిసేపు రీల్స్ షూట్ చేసుకొని ఇగో మళ్ళీ హలో ఆంటీ ఏంటి అంటుంది. తిన్నాము, ఇంకా తినేసి బయటకు వచ్చేసాము. బాగుంది, అంతా బాగుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి తెలియదు. ఆటో వాళ్ళని అడిగితేనేమో కుదరదు అన్నారు. ఎవరు మహాత్ముడు మధ్యలో వరకు డ్రాప్ చేశారు. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఇంకా ఇలా నడుచుకుంటా ఇలా వాగులు వంకలు చేళ్ళు అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఇంకో మహాత్ముడు 3-4 గంటలు 2-3 గంటలు కూర్చున్న తర్వాత మాకు దీంట్లో లిఫ్ట్ ఇచ్చారన్నమాట. సో ఇలా నడుస్తుంది ఫ్రెండ్. ఇది వ్యాన్లో మా జర్నీ బుగ్గరామలింగేశ్వరం. బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తున్నాం. పెడుతుంది చాలా కంపు వాసన కూడా వస్తుంది. తిరిగి 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 అలసిపోయి సొలిసిపోయి వెయిటింగ్ చేసి ఏదో వ్యాన్ ఎక్కి లేకపోతే ఇంకేదో ఎక్కి మొత్తానికి మా ఊరికి చేరుకుంటున్నాం. నడుచుకుంటా వెళ్తున్నాం guys. So this is the video for the day. Thank you for watching. Please do like, share, follow, subscribe to my channel. Thank you. bye bye.